హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ధమాకేదార్ న్యూస్తో ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం చూడండి. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ఫ్యూచర్ సిటీ ఆధారంగా చాలా వీడియోస్ చేశాను. చాలా ఇష్యూస్ చెప్తున్నాను. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఈ వీడియోల ద్వారా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సేమ్ టైం ఈ వీడియోలు చూసి నన్ను కాంటాక్ట్ చేసి నా సలహాతో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా నాతో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వారికి పదే నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి పాసిబిలిటీస్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా తలపెడితే ఖచ్చితంగా అవుతాయి, సూనర్ ఆర్ లేటర్. ఇది అంతే తప్ప కాకుండా ఉంటాయి అనేది మాత్రం కరెక్ట్ కాదు. చాలా మంది ఇట్లాంటి నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. ప్రభుత్వాలు చెప్పాయి అవుతాయా, చాలా చెప్తారు అని. బట్ ప్రాక్టికల్ గా కనిపిస్తుంది అక్కడ. ఏదైనా ప్రాజెక్టు జరగాలంటే మనకు సింపుల్ లాజిక్, భూమి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు తలపెట్టినప్పుడు భూసేకరణ ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు ఈ మాట అంటే అర్థం ఉంది. ఇప్పుడు లైక్ ముంబై హైవేకి సంబంధించిన రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎప్పటి నుంచి గత 10 సంవత్సరాలుగా నిమ్స్ పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నిమ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ అది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా 16 చోట్ల ఐడెంటిఫై చేసి దాంట్లో జహీరాబాద్ ను ఏరియాను, జరాసంగం ఏరియాను చేశారు. ఆ 2 మండలాల్లో 12,650 ఎకరాలు సేకరించాలని 2013లో యూపీఏ గవర్నమెంట్ లో నిర్ణయం తీసుకున్నారు. 11 ఏళ్లు అయింది. ఇప్పటికి అక్కడ సేకరించింది 3-4 వేల ఎకరాలే. అలాంటి సందర్భంలో ప్రాజెక్టు డిలే అవుతుంది అన్నప్పుడు అర్థం ఉంది. బట్ ఫ్యూచర్ సిటీ అలా కాదు. కేసీఆర్ గవర్నమెంట్ ఫార్మాసిటీ పేరిట 19,000 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని 2016లో నోటిఫికేషన్ ఇచ్చి 2018 ఎలక్షన్స్ దాకా దాదాపు 14,000 ఎకరాలు సేకరించింది. ఎలక్షన్స్ ముందుకు రావడంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూ సేకరణ వ్యతిరేక పోరాట కమిటీ పేరు మీద అక్కడ హల్చల్ చేశారు. ఇది నెగిటివ్ అవుతుంది ఎలక్షన్స్ లో అని చెప్పి 2018 ఎలక్షన్స్ ముందు అప్పుడు ముందస్తుకు వెళ్లారు కేసీఆర్. కాబట్టి అది అక్కడికి 14,000 దగ్గర ఆపేశారు. 19,000 లక్ష్యం, కానీ 14,000 దగ్గర ఆపేశారు. సో ల్యాండ్ ఆల్రెడీ గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గర ఉంది. భూములు కోల్పోయిన వారు కొందరు వదిలేసుకున్నారు ఆశలు. కానీ కొంతమంది ఇప్పటికి కూడా అక్కడ అగ్రికల్చర్ చేస్తున్నారు. నాతో పాటు ప్రయాణం చేసిన వారు చాలా మంది కళ్ళారా చూశారు ఆ దృశ్యాలను. ఇప్పుడు మనం ఆ రూట్లో వెళుతుంటే పూర్తిగా గ్రీనరీ కనిపిస్తుంటుంది, కొండలు గుట్టలు కనిపిస్తాయి, కొన్ని కల్టివేటెడ్ ల్యాండ్స్ కనిపిస్తాయి. నేను 5 ఊర్లు చెప్తాను కదా. నిజానికి ఫ్యూచర్ సిటీ వెళుతున్న రూట్, ఆ మార్గం అంతా గమనిస్తే మనకు మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి వాటికి కొద్ది దూరంలో ఉన్నాయి. ఇంకా చాలా ముచ్చర్ల దూరం ఉంటుంది. ఇవాళ పేపర్లో కూడా కొంతమంది ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అని రాశారు. దానికి వాళ్ళకి జియోగ్రఫికల్ గా ఐడియా లేదు. ఎందుకు రాశారో మరి తెలియదు. ఆంధ్రజ్యోతిలో చూస్తే అది కనిపిస్తుంది ముచ్చర్ల ప్రాంతంలో అని. ముచ్చర్లకు ఈ భూములకు 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సారీ, కడతాల నుంచి మన ముచ్చర్ల రూట్ కానీ శ్రీశైలం హైవే నుంచి అదొక 2 కిలోమీటర్స్, అక్కడ నుంచి 8 కిలోమీటర్లు, ఇది మొత్తం 10 కిలోమీటర్లు శ్రీశైలం హైవే నుంచి ఫ్యూచర్ సిటీ. సో ఇప్పుడు లేటెస్ట్ ధమాకేదార్ న్యూస్ ఏంటంటే, నేను గత నెల రోజులుగా చెప్తున్నాను, రెడీగా ఉన్నాయి సంస్థలు, ఆ సంస్థలకు భూములు ఇస్తున్నారు, త్వరలో అవగాహన ఒప్పందాలు MOUలు కుదుర్చుకోబోతున్నారు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకోబోతున్నారని. నిన్న ఈ జరిగింది పరిణామం, ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన పరిణామం. ఇవాళ ప్రధాన పేపర్లు అన్నిట్లలో ఉంది. మళ్ళీ ఏ పేపర్ అని చెప్పి దయచేసి కామెంట్స్ లో పెట్టొద్దు. అన్ని పేపర్లో ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి నుంచి మొదలు పెడితే చిన్న పత్రికలైన దిశ వరకు కూడా అన్నింటిలో ఉంది. ఇప్పుడు నేను ఒక్కటి చదువుతాను, ఈనాడు ఒకటే చదువుతాను. 6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు 5,260 కోట్ల రూపాయలు, అక్షరాల 5,260 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి. తద్వారా 12,490 ఉద్యోగాల క్రియేషన్ జరుగుతుంది. 12,490 ఉద్యోగాల క్రియేషన్, 5,260 కోట్ల పెట్టుబడితో. సో దీనికి సంబంధించి మనం క్లియర్ గా చెప్తున్నాం. గ్రీన్ ఫార్మా విలేజ్ లో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేయనున్న గ్రీన్ ఫార్మా విలేజ్ లో 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 6 దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కాలుష్యం లేకుండా జీరో నెట్ సిటీ, కాలుష్య రహితంగా ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీల స్థాపనతో తెలంగాణలో 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీటిని నెలకొల్పేందుకు ఆయా ఫార్మా కంపెనీలతో శుక్రవారం, అంటే నిన్న నవంబర్ 22వ తేదీన పరస్పర అవగాహన ఒప్పందాలు MOUలు కుదుర్చుకున్నాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబుతో కలిసి MSN గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా ఈ కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇంకా డీటెయిల్స్ ఇప్పుడు చదువుతున్నది నేను, నెక్స్ట్ పేజీలో ఉంటుంది ఈ వార్త. హెటెరో ల్యాబ్స్ కూడా మళ్ళీ 6 కంపెనీలు.
కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా విలేజ్లు వీటి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి ఒప్పందాలు చేసుకుంది. మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు R&D సెంటర్ 2 సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. ల్యాబొరేటరీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి. తర్వాత లారెస్ ల్యాబొరేటరీ, అరబిందో ఫార్మాలు కొత్తగా ఫార్ములేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి ఇక్కడ. ఆ తర్వాత గ్లాండ్ ఫార్మా R&D సెంటర్ ఇంజెక్టబుల్ డ్రగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ల్యాబ్ ఇంజెక్టబుల్ సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పుంది. మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు స్థలాలను కేటాయించడంతో పలు ఫార్మాసిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 6 కంపెనీలు, నేను క్లియర్ కట్ గా చెప్పాను, 6 కంపెనీలకు స్థలాలు ఇవ్వడంతో పాటు 5,260 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 12,490 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. సో నాట్ ఎ జోక్, క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. 4 months లో వర్క్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు 1 year లో పూర్తి చేయాలి. నేను పదే మేడిపల్లికి సంబంధించిన వెంచర్ చూపించడానికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి చెప్పాను 1 year లో పరిశ్రమలు వస్తున్నాయని. నేను అందరికి ఇంకా జాగ్రత్తగా 5-6 వేల ఉద్యోగాలు అని చెప్పాను. క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా, 12,490 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ నియర్ బై ఏరియాలో ఉండాలి కదా. ఇదే పాయింట్ నేను చెప్తున్నాను పదే. చాలా మందికి విశ్వాసం కలగట్లేదు. అయ్యేనా పోయేనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూసిన వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా ఆ వెంచర్ ముందు నిలబెట్టి ఈ ఎదురుగా ఈ ప్లేస్ అంతా ఫార్మా కంపెనీలు వస్తున్నాయని చెప్తున్నా క్లియర్ కట్ గా. ఎందుకంటే నా దగ్గర మ్యాప్ ఉంది. టీజీఐఐసి ఈ ల్యాండ్స్ ను ఏ కంపెనీలకు ఏ సెక్టర్లకు ఎక్కడ కేటాయించాలనేది డిసైడ్ చేసింది. ఆ డిసైడ్ చేసిన మ్యాప్ ఆధారంగా, ఒక రోడ్ మ్యాప్ ఆధారంగా, ఒక మాస్టర్ ప్లాన్ ఆధారంగా చెప్తున్నాం మనం. ఇది ఇవాళ ప్రాక్టికల్ గా నేను పదే చెబుతున్నది ఇవాళ ప్రాక్టికల్ గా పేపర్లో కనిపిస్తుంది. ప్రతి పేపర్లో చదవండి. వాళ్ళ ప్రతి పేపర్లో బ్యానర్ ఐటమ్ ఇదే. త్వరలో ఎంఓయూలు చేసుకోబోతుందంటే నన్ను ఇట్లా చూసి నవ్వుకున్నారు చాలా మంది. ఇంకా వెటకారం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇట్స్ పెయిన్ఫుల్. నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెటకారం చేస్తే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతో పాటు ఫార్మాసిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంఓయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు R&D సెంటర్ నెలకొల్పనుండగా లారెస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. గ్లాండ్ ఫార్మా అండ్ R&D సెంటర్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ స్టెయిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇంజెక్టబుల్ బయోసిమిలర్ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. హెటరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ సమావేశంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, లారెస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్ వీళ్ళందరూ పాల్గొన్నారు. 4 నెలల్లో నిర్మాణ పనులు స్టార్ట్ చేయాలి. అదే రకంగా 1 year లో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. 12,490 ఉద్యోగాల కల్పన విత్ ఇన్ 1 year. మరి 1 year లో జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి? నియర్ బై అటాచ్డ్ వెంచర్లలో వాళ్ళు ఉండాల్సిందే. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఎంకరేజింగ్ దట్ పర్టికులర్ వెంచర్స్. ఒకటి మీర్ ఖాన్ పేట అండ్ 2 మేడిపల్లికి సంబంధించి. దిస్ ఈస్ ద ప్రూఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇవాళ ఇక్కడ చూపిస్తాం, ఇక్కడ సరిగ్గా కనిపించకపోవచ్చు. బట్ please go through today's all papers, then you will get a clarity, right? ఇదైతే నిజం చెప్పాలంటే ధమాకేదార్ న్యూస్ అబౌట్ ఫార్మాసిటీ, అంటే గ్రీన్ ఫార్మాసిటీకి సంబంధించి కాలుష్య రహితంగా 6 సంస్థలకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తో సహా క్లియర్ గా చెప్పాను నేను. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దాట్ లొకేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సూటబుల్ లొకేషన్కి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. నేను తీసుకెళ్లి చూపిస్తాను. విత్ ప్రాక్టికల్ న్యూస్ ఐటమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ప్లాన్ ఉంటుంది, లొకేషన్స్ లో లైవ్ గా చూపిస్తాను. ఆ ప్రాజెక్టుల డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ 90% పూర్తయినవి. అంటే రెడీ టు కన్స్ట్రక్ట్. డబ్బులు మన దగ్గర ఉంటే స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ. స్పాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే మీరు యూ కెన్ గో ఫర్ కన్స్ట్రక్షన్. అంతటి ఫీజిబుల్ ఉన్న ప్లేస్. 2 కూడా ఈ ఫార్మాసిటీకి ఆనుకోనున్న వెంచర్లు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే రకంగా ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బట్ టైమ్ ఈజ్ ప్రీషియస్ నౌ. చూస్తున్నాం కదా.
రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతుంటే ఒక్కొక్క ప్రైస్ పెంచుతుంటారు. సో ప్రైసెస్ పెరగకముందే త్వరపడండి, మీకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తుకు సంబంధించి ఒక బంగారు బాట వేసుకోవడానికి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను సూచిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించమని అభ్యర్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.